బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు మీద ఉన్నది. ఇలాంటి నేపథ్యంలో సీనియర్ నాయకులు కొందరు అడ్డకాలు వేస్తూ ఉన్నారు. వారి పట్ల సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా జగిత్యాల జిల్లా అక్కడున్న గందరగోళ రాజకీయాలు చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి గారు సీరియస్ అయినట్టు తెలుస్తూ ఉన్నది. కేవలం జీవన్ రెడ్డి మాత్రమే కాదు, ఇతర సీనియర్ నాయకులపై కూడా ఆయన ఈ విధంగా సీరియస్ అయినట్టు తెలుస్తూ ఉన్నది. అయితే ఇప్పుడు జీవన్ రెడ్డి పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన అభ్యర్థులను ఓడగొట్టేందుకు ఆయన రెబల్స్ తరపున ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీకి అంత మంచిది కాదు అని రేవంత్ రెడ్డి గారు భావించినట్టు తెలుస్తూ ఉన్నది. ఈ మేరకు క్రమశిక్షణ కమిటీ కూడా రంగంలోకి దిగింది. జీవన్ రెడ్డి గారికి త్వరలోనే నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉన్నది. అయితే ఈ పరిణామాన్ని కాంగ్రెస్లో సీనియర్ నాయకులందరికీ వర్తిస్తుంది అని ఆయన చెప్పకనే చెబుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గురించి ఎక్కడైనా తప్పుగా మాట్లాడినా, కాంగ్రెస్ పార్టీ నేతల గురించి, మంత్రుల గురించి, ముఖ్యమంత్రి గురించి ఎక్కడ నోరు జారినా కూడా ఈ క్రమశిక్షణ కమిటీ ఉపేక్షించదు అని చెప్పేసి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. కేవలం జీవన్ రెడ్డి మాత్రమే కాదు, ఇప్పుడు జీవన్ రెడ్డి గారి విషయం తెర మీదకి వచ్చింది కాబట్టి ఆయనను బూచిగా చూపిస్తున్నారు. కానీ జీవన్ రెడ్డి గారు మాత్రమే కాదు, చాలామంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తూ బాహటంగా మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి పైన కూడా కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. వారందరికీ రేవంత్ రెడ్డి గారు చాలా స్వీట్ వార్నింగ్ ఇస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. మీరు పార్టీలో ఉండాలి అనుకుంటే, పార్టీలో గౌరవం దక్కాలి అనుకుంటే మీకు సరైన గౌరవం పార్టీ ఇస్తూ ఉంటుంది. కానీ మీరు ఇష్టానుసారంగా మీ హద్దులను దాటి, పార్టీ లైన్ దాటి మాట్లాడితే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉపేక్షించదు. రాబోయే 15 సంవత్సరాలు, రాబోయే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలంటే మీలాంటి వారు కాస్త హద్దులు దాటకుండా ఉంటే బాగుంటుంది అని ఆయన క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. అంతేకాకుండా ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవాలంటే, బీఆర్ఎస్ పార్టీని ఎండగట్టాలంటే మీలాంటి రాజకీయాలు చేస్తే ఇప్పుడు కుదరదు. ఇప్పుడు తరం మారింది. ఖచ్చితంగా రాజకీయాల వ్యూహం కూడా మారాలి. ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో, ఎవరితో ఎలా మెలగాలో నాకు బాగా తెలుసు. కాబట్టి సీనియర్ నాయకులు అందరూ చాలా సైలెంట్గా ఉంటేనే బెటరు. నేను రాజకీయాలను నేను నడిపిస్తాను, మీరు జస్ట్ ఫాలో కాండి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అంతర్గత మీటింగులో చాలా గట్టిగా మాట్లాడినట్టు తెలుస్తూ ఉన్నది. మీలాగా నీతి నియమాలు, పార్టీ లైను అంటూ కూర్చుంటే కాదు, రాజకీయాలను ఖచ్చితంగా రాజకీయాల్లో మార్పు వస్తూ ఉన్నది. కాబట్టి ఆ రాజకీయాల అంటే మార్పుకు తగ్గట్టు రాజకీయాలు చేయడం అనేది నాకు తెలుసు. అందుకే అనతి కాలంలోనే కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా నేను చేశాను. అదంతా నా వ్యూహమే. కాబట్టి మీరు సైలెంట్గా ఉంటే బెటర్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ పార్టీని నిలబెట్టుకోవడమే ముఖ్యం. కాబట్టి సీనియర్ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడితే ఉపేక్షించేది లేదు అని చెప్పేసి వారు చెబుతున్నట్టు తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా పార్టీ మారిన నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి పార్టీ మారిన నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొని ఇప్పుడు స్పీకర్ చేత క్లియర్ చిట్ తీసుకున్న అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్, అలాగే ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్న ఎమ్మెల్యేలకు మధ్య ఈ వాగ్వాదం జరుగుతూ ఉన్నది. కాబట్టి వారందరికీ స్వీట్ వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ఎక్కడ ఎలాంటి తప్పులు జరిగినా వాటిని కప్పిపుచ్చుకోవాల్సిన సీనియర్ నాయకులే ఇలా బాహటంగా బయటికి చెప్పడంతో పార్టీ పల్చనవుతుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా పీసీసీలకు మహేష్ కుమార్ గౌడ్కు చెప్పినట్టు తెలుస్తూ ఉన్నది. దీంతో క్రమశిక్షణ కమిటీ, ఇటు మల్లు రవి లాంటి వారు రంగంలోకి దిగి వీరందరినీ కట్టడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే గతంలో కూడా హనుమంతరావు గారు ఆయన సైతం కాస్త అటు ఇటు నోరు జారారు, కానీ ఆయనను సిట్రైట్ చేశారు. ఇప్పుడు అలాంటి సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు. ఇటు
వారందరికీ ఇటు జీవన్ రెడ్డి గారు, హనుమంతరావు వీళ్ళు మాత్రమే కాదు, జానారెడ్డి వారు లాంటి చాలా పెద్ద ఉద్దండులు ఉన్నారు. వారంతా చాలా సైలెంట్గా ఉండి పార్టీకి హుందాగా పనిచేస్తూ ఉన్నారు. అలాంటిది మీరెందుకు ఇలా పార్టీ లైన్ దాటి పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి వారందరిపైన నిప్పులు చెరిగినట్టు తెలుస్తూ ఉన్నది. మొత్తానికి జీవన్ రెడ్డి గారిని గురిపెట్టి జీవన్ రెడ్డి గారి భుజాల నుంచి కాంగ్రెస్ సీనియర్ నాయకులందరికీ గురిపెట్టినట్టు తెలుస్తూ ఉన్నది. ఎక్కడ ఏ తేడా వచ్చినా ఇక ఉపేక్షించేది ఉండదు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా బలంగా వారు చెప్పినట్టు తెలుస్తూ ఉన్నది. చూడాలి మరి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇప్పటికైనా కాస్త సైలెంట్గా ఉంటారో లేదో.